శ్రీ గురుభ్యో నమ. శ్రీ బటుగనాథాయ నమ. ప్రేక్షకులందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ మనకి మే 19 తారీఖున ఆదివారం రోజు నరసింహ జయంతి దశావతారాల్లో నరసింహ జయంతి ఉంది. ఆ రోజే మనకి దశ మహావిద్యల్లో చిన్నమస్త అమ్మవారి జయంతి కూడా ఉంది. ఆ రోజు మనకి మీ ఒక జాతక చక్రంలో కుజగ్రహం ఎవరికైతే అనుకూలించి ఉంటుందో, అంటే వచ్చే స్థితిలో మంచి స్థితిలో ఉంటుందో, వాళ్ళు నరసింహస్వామి ఒక మంత్ర జపం ఆరాధన చేసుకోవచ్చు. కానీ ఎవరికైతే కుజగ్రహం నీచ రాశి శత్రు రాశిలో ఉంటుందో, లేకుంటే నవాంశలో నీచలో ఉంటుందో, వాళ్ళు మాత్రం నరసింహస్వామికి సంబంధించిన మంత్ర జపాలు చేయకూడదు. నరసింహస్వామి కుజగ్రహానికి అధిష్టాన, అంటే ఆ అవతారానికి కుజగ్రహానికి దగ్గరైన అనుబంధం ఉంది. కాబట్టి మీరు మీ ఒక జాతక చక్రం పరిశీలించే ఆ స్వామి ఆరాధన చేసుకోండి. సామాన్యంగా మీరు పూజ చేసుకోవచ్చు, గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఉపాసన మంత్రానుష్ఠానం నరసింహస్వామికి సంబంధించిన అనుష్ఠానం అయితే ఖచ్చితంగా కుజగ్రహం కాదు, ఇంకా కొన్ని విషయాలు జాతక చక్రంలో మనం చూసి మనం నిర్ణయించి ఆ ఒక ఉపాసన అనేది చేయాలి. ఇప్పుడు ఈ స్వామికి ఏ సమయంలో పూజ చేసుకోవాలి? మనకి సాయంత్రం సంధ్యా సమయంలో స్వామికి పూజ చేసుకోవాలి. అందరూ ఎక్కడ చేస్తారు పూజ? నరసింహస్వామి దేవాలయంలో అలా చేస్తారు. కానీ ఒక చిన్న చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే మనం ఒక మాట అంటాం, సింహద్వారం. మన గృహానికి సింహద్వారం అంటాం. ఆ సింహద్వారమే నరసింహద్వారం. ఎందుకు, ఏ విధంగా నరసింహద్వారం అంటే, మనం ద్వారానికి లక్ష్మీదేవిగా భావిస్తాం. ప్రతి పూజలో ఖచ్చితంగా ద్వార పూజ, గృహ ప్రవేశంలో లక్ష్మీ స్వరూపంగా మనం ఆ గడపకి పూజిస్తాం. ఆ గడప మీదనే లక్ష్మీ నరసింహస్వామి ఆ హిరణ్యకశ్యపుడికి సంవరించాడు. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ ఒక పూజ మందిరంలో పూజ చేసుకోండి స్వామి చిత్రపటం దగ్గర. కానీ విశేషంగా నరసింహస్వామి ఒక జయంతి రోజు సంధ్యా సమయంలో మీ ఒక ఇంటి సింహద్వారానికి మంచిగా శుద్ధి చేసి, పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, అక్కడ కూడా 2 నేటి దీపాలు పెట్టి, మనకి తులసి పత్రాల ద్వారా మంచి చామంతి పూలు, గులాబీ పూలతో ఆ స్వామి ఒక పూజ మీ ఒక సింహద్వారానికి చేస్తే దానివలన మీకు లక్ష్మీ కటాక్షం, శత్రుబాధ, నరదృష్టి, నరఘోష ఆది సమస్త బాధలు తొలగిపోతాయి. మీ ఒక గృహానికి వాస్తు దోషాలు కూడా ఈ ఒక పూజా విధానం ద్వారా తొలగిపోతుంది. కాబట్టి 19 మే రోజు ఆదివారం రోజు సాయంత్రం సంధ్యా సమయంలో మీరు ఈ విధంగా స్వామి ఒక పూజ చేసి మీరందరూ ఆ స్వామి కృపా కటాక్షాలు పొందాలని నేను ఆశిస్తున్నాను. శుభం భూయాత్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.